Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ రన్ కూడా కంప్లీట్ చేసుకుంది. మరియు రేంజ్ లో కాకపోయినా ఎంతో కొంత గ్రోత్ అయితే సండే కావడంతో కనిపించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా టికెట్ ప్రైజెస్ అనేవి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. పెద్ద ఫస్ట్ వీకెండ్ వరకు ఓకే, లేకపోతే ఫస్ట్ వీక్ వరకు ఓకే. హైక్స్ అనేవి మరీ 10 రోజుల పాటు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ సినిమాకి ఏకంగా 11 రోజులు పెట్టుకున్నారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే తగ్గించబోతున్నారు. ఇప్పుడు పీవీఆర్ లో 1+1 ఆఫర్ కూడా నడుస్తుంది. సీన్స్ ని కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా కొన్ని యాడ్ చేస్తుంటే, ఇంకొన్ని సినిమాకి తగ్గట్టు బోర్ కొట్టకుండా యాడ్ చేస్తున్నారు, కొన్ని ట్రిమ్ చేస్తున్నారు. ఇలా ఎన్ని చేసినా కూడా ఓవరాల్ గా సినిమా అయితే గ్రోత్ అనుకున్న రేంజ్ లో చూపించట్లేదు. అయితే ఇలాంటి కంటెంట్ కి ఓవర్సీస్ లో విపరీతమైన రెస్పాన్స్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ఎందుకు రావట్లేదు అనేది మిస్టరీలో తయారైందని చెప్తున్నారు ప్రొడ్యూసర్స్. ఇక తెలుగు స్టేట్స్ లో నిన్న ఆఖరి బిగ్ సండే. సో 5 కోట్ల షేర్ ని టచ్ చేసిందా అంటే, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పా, సినిమా తిరిగి 5 కోట్ల షేర్ అందుకోవడం కష్టమని. అండ్ ఈ రోజు ఒక 50 లక్షల వరకు ఓవరాల్ గా గ్రోత్ చూపించింది తప్ప, సాటర్డేతో పోల్చుకుంటే సండే గ్రోత్ అనేది విపరీతంగా ఏం పెరిగిపోలేదు. అండ్ ఈ సినిమాకి ఆఖరి డబుల్ డిజిట్ నెంబర్ కూడా ఈ సండే అనే చెప్పాలి. అయితే ఫస్ట్ మండే ఎలాంటి టెస్ట్ ఎదుర్కొందో, దానికంటే సెకండ్ మండే అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్. మండే రోజు మూవీ మంచిగా హోల్డ్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది, లేదంటే సినిమా యావరేజ్ ఆర్ ఫ్లాప్ కానీ మిగిలిపోవడం పక్కా. మేకర్స్ అయితే మరొక పక్క 393 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ అనౌన్స్ చేశారు. సో ఫైనల్ గా 450 కోట్ల పోస్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా 11 డేస్ లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, 10వ రోజు 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11వ రోజు కూడా 4 కోట్ల మార్క్ దాటేస్తూ 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇందులో ఒక నైజాం నుంచి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ఉండగా, సెకండ్ బెస్ట్ నెంబర్ వచ్చేసి ఉత్తరాంధ్ర నుంచే వచ్చింది. ఆల్మోస్ట్ 1 కోటి వరకు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అలా నైజాంలో జరిగిన 48 కోట్ల బిజినెస్ కి గాను 51 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 3 కోట్ల పైన ప్రాఫిట్ తో నైజాంలో సేఫ్ అయింది. ఫుల్ రన్ లో 55 కోట్ల లోపే సినిమా ఎండ్ అవ్వచ్చు. అయితే చరణ్ కి స్ట్రాంగ్ జరిగిన సీరియల్ లో 24 కోట్ల బిజినెస్ కి గాను 19.7 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 4.3 కోట్ల దూరంలో నిలిచింది. ఈ రోజు నుంచి ఒక 20 నుంచి 30 లక్షల మధ్య కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఓవరాల్ గా 3 కోట్ల లాసెస్ అయితే ఇక్కడ తప్పవు. ఇక ఉత్తరాంధ్రలో 18 కోట్ల బిజినెస్ కి గాను 21.2 కోట్లు, ఈస్ట్ లో 10.2 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్ల షేర్, వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 8.6 కోట్లు, గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్ల 10 లక్షలు, కృష్ణాలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 9.6 కోట్లు, అండ్ నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 140 కోట్ల మార్క్ అందుకోగా, గ్రాస్ 211 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 135.5 కోట్లు కావడంతో ఇప్పటికే 4.5 కోట్ల ప్రాఫిట్ తో సినిమా మంచి హిట్ అయింది. అండ్ ఖచ్చితంగా 150 కోట్ల షేర్ తెలుగు స్టేట్స్ లో కొడుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇక కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్ కి గాను 14.3 కోట్లు కలెక్ట్ చేస్తూ ఫ్లాప్ గా మిగిలిపోగా, తమిళనాడు కేరళలో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయింది. ఇక హిందీలో 25 కోట్ల బిజినెస్ కి గాను 11 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా డిజాస్టర్. ఇక ఓవర్సీస్ లో ఎస్టిమేషన్ 35 కోట్ల బిజినెస్ కి గాను 22 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా డిజాస్టర్ అయిన ఈ ఫిల్మ్ 11 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 189.5 కోట్లకి చేరుకోగా, వాల్వేడి గ్రాస్ 317 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 30.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మాత్రమే సినిమా మంచిగా హోల్డ్ చేసిందని చెప్పుకుంటాం. లేదు 1.5 కోట్ల లోపు మాత్రమే షేర్ కలెక్ట్ చేస్తే సినిమా ఇక బ్రేక్ ఈవెన్ అవడం కష్టం. చూడాలి మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది పెద్ద 11 డేస్ టోటల్ వాల్వేడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.